మా తండ్రి, సర్వశక్తిగల దేవ, మహోన్నతుడమైన మా తండ్రి, ప్రభువా, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున, పరలోకపు తండ్రి, పరిశుద్ధ దినమున నీ బిడ్డలం ప్రభువా మీ పాదముల చెంతకు వస్తున్నాం. పరలోకపు తండ్రి, పరిశుద్ధ దినమున మీ పరిశుద్ధ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించి మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారమగినట్లుగా కృప చూపించి తండ్రి, మీ స్వరం మాకు వినిపించి మాతో మీరు మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరు నిశ్శబ్దంగా కూర్చోండి. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభములు. ఈ పరిశుద్ధ పునరుత్థాన దినమున, ఈ పరిశుద్ధ ఆదివారం ఆరాధనలో ప్రభు బిడ్డలమైన మనం ఈ రీతిగా పరలోకపు తండ్రి సన్నిధిని చేరి ఆయనను స్తుతించి ఆరాధించుటకు పరలోకపు తండ్రి మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి యేసయ్య నామానికే మహిమ చెల్లిస్తున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం నుండి మనం ధ్యానించుకుందాం. గత వారం రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు మనం ధ్యానించుకున్నాం. గత కొన్ని వారముల నుండి మనం ప్రతి వారం రోమీయులకు రాసిన పత్రికను ధ్యానించుకుంటూ వస్తున్నాం. అవును, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఉన్న ప్రతి మాట కూడా మన మేలు కొరకే, మన ఆశీర్వాదం కొరకే, మన ఆత్మ రక్షణలో స్థిరపడి ప్రభువులో బలపడ్డ కొరకే దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యం అనుగ్రహింపబడింది. ఈ దినం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, యూట్యూబ్లో కూడా దేవుని వాక్యం వింటున్నటువంటి బిడ్డలు కూడా మీ యొక్క బైబిల్ తెరిచి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం చూడవలసిందిగా ప్రభు నామమున మనవి చేయుచున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమను గురించి మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ప్రేమ నిష్కపటమైనది. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమ మార్పు లేనిది. మనుషుల యొక్క ప్రేమ కొంతకాలమే ఉంటుంది, అది శాశ్వతమైనది కాదు, అది కొంతకాలమే నిలిచి ఉంటుంది. కాబట్టి నా వంటి ప్రేమ మీరు కూడా కలిగి ఉండండి అని ప్రభువు చెప్పుచున్నాడు. దేవునికి ఉన్నటువంటి ప్రేమ కల్మషము లేనిది. లోకంలో ఉన్న మనుషులు డబ్బున్న వాళ్ళని ప్రేమిస్తున్నారు, ఆస్తి ఉన్న వాళ్ళని ప్రేమిస్తున్నారు, అందమైన వారిని ప్రేమిస్తున్నారు, తమకు ఇష్టమైన వారిని ప్రేమిస్తున్నారు, తమకు నచ్చిన వారిని ప్రేమిస్తున్నారు. అయితే దేవుని పరిశుద్ధమైనటువంటి వాక్యంలో చెప్పబడిన ప్రేమ అగాపే ప్రేమ, అనగా ఆ ప్రేమ నిత్యము నిలిచి ఉండే ప్రేమ, అది మార్పు లేని ప్రేమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని ప్రేమ ఎన్నడూ కూడా మారదు. దేవుని ప్రేమ ఉగ్రతను చూపించేది, ద్వేషించేది, కోపపడేది, లేదా కక్షను తీర్చుకునేది, పగ తీర్చుకునేది కాదు. హల్లెలూయా. దేవుని ప్రేమ ఉన్నతమైన ప్రేమ. ఆ ప్రేమతో మనం అందరం కూడా ప్రేమించవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని ప్రేమ కలిగిన వారు
అందరినీ ప్రేమించగలుగుతారు. దేవుని హృదయం కలిగిన వారికి కక్ష ద్వేషం ఉండదు. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన ప్రేమ వ్యర్థమైనది. అది మనుషులను చూసి ప్రేమించే ప్రేమ. కానీ ఏ యోగ్యత లేకపోయినప్పటికీ, ఏ అర్హత మనకు లేకపోయినప్పటికీ, అనర్హులం అయోగ్యులమైన మనల్ని మనసారా ప్రేమించి మనందరి కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ యేసయ్య ప్రేమ. హల్లెలూయా. కాబట్టి జీవితంలో ఎన్ని పరిస్థితులు ఎదుర్కొన్నా నేను మాత్రం యేసయ్యను వదిలిపెట్టి అసలే పోనని నువ్వు గట్టి తీర్మానం తీసుకొని ఉండాలి. ఎందుకంటే ఆయనే మహిమగల దేవుడు, ఆయన మాత్రమే ప్రేమ చూపించే దేవుడు. హల్లెలూయా. నువ్వు దశమ భాగం ఇవ్వకపోయినా, నీ కానుకలు సమృద్ధిగా ఇవ్వకపోయినా, కొన్నిసార్లు నువ్వు మందిరానికి క్రమంగా రాకపోయినా, నువ్వు దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెట్టినా కూడా, క్రమంగా ప్రార్థన చేసుకోకపోయినా, క్రమంగా నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయకపోయినా, నీ స్థితి ఏ స్థితి అయినా సరే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి ప్రేమ చూపించడం తప్ప మరొక విషయం తెలియదు. హల్లెలూయా. 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 ఇక్కడ దేవుని వాక్యంలో నిష్కపటమైన ప్రేమ. హల్లెలూయా. కపటం లేనటువంటి ప్రేమ, కక్ష తీసుకునే ప్రేమ కాదు, పగ తీర్చుకునే ప్రేమ కాదు, క్రోధముతో ఉన్న ప్రేమ కాదు, అవసరం ఉంటేనే ప్రేమించే ప్రేమ కాదు, మేలు చేస్తేనే ప్రేమించే ప్రేమ కాదు, ఏ స్థితిలోనైనా ప్రేమించే ప్రేమ. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. నిజము, దీనిని నమ్ము, అది భువి అందించలేనిది. హల్లెలూయా. 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 దేవుని ప్రేమ ఎన్నడూ కూడా మారదు. నిష్కపటమైన ప్రేమతో మనం అందరినీ ప్రేమించే బిడ్డలం ఉండాలి. చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. హల్లెలూయా. లోకములో చెడ్డవి ఉన్నాయట, మనుషులు చెడ్డ వాటినే ప్రేమిస్తున్నారు. అవునా కదా? మనుషులు వేటిని ప్రేమిస్తున్నారమ్మా? చెడ్డవాటినే ప్రేమిస్తున్నారు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది? చెడ్డవాటిని మీరు అసహించుకోండి. ఏంటి చెడ్డవి? దొంగతనం చేయడం చెడ్డదే, మోసం చేయడం చెడ్డదే, సిగరెట్ తాగడం చెడ్డదే, గుట్కాలు తినడం, తంబాకు తినడం చెడ్డదే, కళ్ళు సారాయి బ్రాండీ విస్కీ తాగడం, బీరు బ్రాండ్లు తాగడం చెడ్డదే, సినిమా పాటలు పాడడం, బూతులు ఆడడం చెడ్డదే, జగడగొండితనం, గయ్యాలితనం చెడ్డదే, మూర్ఖత్వం చెడ్డదే, అపవిత్రత చెడ్డదే. దేవుని వాక్యంలో అంటాడు, చెడ్డ వాటిని మీరు అసహించుకోండి. నేను దేవుని బిడ్డను కదా, ఇటువంటి పనులు నేను చేయను, ఇటువంటి మార్గంలో నేను నడవను, ఇటువంటివి నేను ముట్టుకోను. హల్లెలూయా. నువ్వు అట్లా అంటే ఈ లోకం నిన్ను ద్వేషిస్తుంది. ఈ లోకం నిన్ను ఏం చేస్తుందట? ద్వేషిస్తుంది. ఏందమ్మా, నీకు గొప్ప దేవుడా? ఆయన మాత్రమే దేవుడా? భూమి మీద ఉన్నాయన్నీ గొప్ప గొప్ప ఉన్నాయి, నీకు తెలుసా?
యేసు ప్రభువే సృష్టికర్త అని నువ్వు తెలుసుకున్నావు. అయితే పాపం తెలియని వాళ్ళు నీ మీద తిరగబడతారు. నువ్వెందుకు రావు? నువ్వు మాతో కలిసి తినవా? మేము పండగ చేస్తా అంటే నువ్వు డబ్బులు ఇవ్వవా? మేము చేసినట్టు నువ్వు చేయవా? మేము నడిచినట్టు నువ్వు నడవా? అప్పుడు నువ్వేమంటావు? అది నా వల్ల కాదు, నేను యేసయ్య ప్రేమను పొందుకున్నా కాబట్టి అటువంటి ప్రేమలు నేను, అటువంటి మార్గాలు నేను, అటువంటి క్రియలు నేను చేయలేను. ఆ లోక సంబంధమైన అపవిత్రమైన ప్రేమ నాకు అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. లోకములో చెడ్డవి ఉన్నాయట. మనుషులు ఆ చెడ్డ వాటిని ప్రేమిస్తున్నారు కానీ సత్యాన్ని ప్రేమించట్లేదు. దేవుడు అంటాడు, మీరు చెడ్డవాటిని అసహించుకోండి, చెడ్డవాటికి దూరం అయిపోండి, చెడ్డవాటిని విడిచిపెట్టండి, చెడ్డవాటి జోలికి మీరు పోకండి, మంచి వాటిని హత్తుకొని ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచి దానిని హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందు ఒకడు అనురాగం గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. హల్లెలూయా. సహోదర ప్రేమ. దేవుని వాక్యంలో 2 ముఖ్యమైన ఆజ్ఞలు ఇచ్చాడు. పాత నిబంధన కాలంలో దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. పాత నిబంధన కాలంలో 10 ఆజ్ఞల పలకలు ఇచ్చాడు మోషేకి. నూతన నిబంధనలో 2 ఆజ్ఞలు మీరు పాటించండి అన్నాడు. ఏంటి ఆ 2 ఆజ్ఞలు అంటే, మీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమించవలెను. హల్లెలూయా. 2వ ఆజ్ఞ కూడా దాని వంటిదే, కాకపోతే అది మనుషుల ఎడల చూపించేటువంటి ప్రేమ. హల్లెలూయా. మొదటిది దేవుని ప్రేమించు, 2వది నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటున్నావో నీ తోటి సహోదరుని కూడా అలా ప్రేమించు. హల్లెలూయా. లోకంలో ఉన్న మనుషులు అయితే అట్లా చేస్తారా? ఎదుటివారి మేలు కోరతారా వాళ్ళు? మరీ దేవుని కాడికి పోయి దండం పెట్టుకొని మా పక్కింటోళ్ళు మాతో పంచాది పెడతారు, దేవుడా వాళ్ళు నాశనం అయిపోవాలని దేవుని వేడుకొని వస్తారు. హల్లెలూయా. నువ్వు అలా చేస్తే నీ ప్రార్థన దేవుడు అసలే వినడు. శత్రువులనైనా నువ్వు ప్రేమించే బిడ్డగా ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటున్నావో నీ తోటి సహోదరిని, సహోదరుని, నీ బంధువులను, నీ స్నేహితులను, నీ ఇంటి వారిని, నీ ఎదురింటి వారిని, నీ పొరుగింటి వారిని, ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించే మనసు నీకు ఉండాలి. చాలామంది పాలోళ్ళు ఏమనుకుంటారు, అబ్బా వీళ్ళు నాశనం అయిపోతే బాగుండు, ఆస్తి అంతా మాకే దక్కుతుంది కదా, వీళ్ళు నశించిపోతే బాగు, వీళ్ళు నాశనం అయిపోతే బాగు, ఆ డబ్బంతా మాకే వస్తుంది కదా అనుకుంటారు. కానీ ఒకరోజు వాళ్ళు కూడా నశించిపోతారని వాళ్ళకి తెలియదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే అందరి ఎడల మంచి ప్రేమను, అనగా దైవ చిత్తానుసారమైన ప్రేమను ప్రతి సహోదరి ఎడల, ప్రతి సహోదరుని ఎడల మనం చూపించబద్దులమైనాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆసక్తి విషయంలో మాంద్యులుగాక. హల్లెలూయా. ఆసక్తి అనేది కొత్తగా నమ్ముకున్నప్పుడు ఎంత ఆశ ఉన్నదో నువ్వు చచ్చేంత వరకు అదే ఆశ నీలో పుట్టాలి. హల్లెలూయా. కొత్తగా నమ్ముకున్నప్పుడు ఎంత ఆశ ఉంది నీకు? కొత్తగా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎంత ఆశతో వచ్చినావు? ఉంటా అంటే నిర్లక్ష్యం ఎక్కువైపోయిందట మనుషులకి. ఉంటా అంటే సోమరితనం ఎక్కువైపోయిందట. ఉంటా అంటే దేవుని సన్నిధికి రావడం మానేశారట. హల్లెలూయా, హల్లెలూయా. ఆసక్తి విషయంలో నువ్వు మందగించిపోవద్దు. నువ్వు ఆశతో, ఆసక్తితో, శ్రద్ధతో
దేవుని మీద ధ్యాస పెట్టుకొని ఉండాలి. ఆసక్తి విషయంలో మాంద్యులుగాక ఆత్మయందు తీవ్రత గలవారై. హల్లెలూయా. ఆసక్తి నీకు మందగించిపోకుండా ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆత్మలో తీవ్రమైన భారం ఉండాలి. మనుషులు పాపంలో జీవిస్తుంటే, మనుషులు చీకట్లో బ్రతుకుతుంటే, వాక్యానికి విరుద్ధంగా విగ్రహారాధనలో నశించిపోతుంటే, పాపంలో చీకట్లో దుష్టాత్మ చేత నింపబడి మనుషులు నశించిపోతుంటే, వాళ్ళని చూసి నీ హృదయం తీవ్రమైన భారం కలిగి ఉండాలట. అయ్యో ప్రభువా, ఇట్లా నశించిపోతున్నారు ప్రజలు. అయ్యో ప్రభువా, ఈ కుటుంబాలు ఆగమైపోతున్నాయి, సత్యమైన నిన్ను తెలుసుకోక నశించిపోతున్నారు. ప్రభువా కృప చూపించుమని, ప్రభువా దయ చూపించుమని మనం ప్రార్థించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. హల్లెలూయా. నిరీక్షణ గలవారై సంతోషించుచు. హల్లెలూయా. కష్టం వచ్చినా, నష్టం జరిగినా, అనారోగ్యం వచ్చినా, డబ్బులు పోయినా, బంగారం పోయినా, ఇబ్బంది కలిగినా, ఏమో పోతపోయిందిలే, ఏమో పోతపోయిందిలే, నా దేవుడు ఉన్నాడు, ఇవాళ కాకపోతే రేపు నా దేవుడు నా పక్షంగా కార్యం చేస్తాడు అని నిన్ను ధైర్యపరచుకోవాలి. కానీ వెనుదిరిగి చూడొద్దు. మీకు విషయం చెప్పరా, సైతాను నిన్ను ఏదో చికాకు పుట్టించి దేవుని మీద నిందేయాలని నీ మనసులో ప్రేరేపణ కలగజేస్తుందట సైతాను. ఏమని? దేవుడు అసలు ఏంది, నేను ఇన్ని కష్టాలు పడతాంటే దేవుడు చూడట్లేదు ఎందుకో, నా ప్రార్థన ఎందుకు వినట్లేదో, ఏం సుఖం నేను ఇంత ప్రార్థన చేసి. ఎవరంటారట? సైతాను మాట్లాడుతూ ఉంటాడు నీ హృదయంలో. నీకేం దక్కింది, నీకేం ప్రయోజనం? కానీ నువ్వు ఆ మాటను ఎదిరించాలి, ఆ మాటను గద్దించాలి. సైతాన నా వెనుకకు వెళ్ళిపో, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు, నా దేవుడు నా ప్రార్థన వింటాడు, నా ప్రార్థనకు జవాబిస్తాడు, నాతో నా దేవుడు మాట్లాడతాడు అనే విశ్వాసాన్ని ప్రకటించి అపవాదిని గద్దించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిరీక్షణ కలిగి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి, దేవుడు సహాయం చేస్తాడనే ధైర్యంతో ఉండాలి, దేవుడు కృప చూపిస్తాడు, దేవుడు తోడుగా ఉంటాడు, దేవుడు నడిపిస్తాడు, దేవుడు సహాయం చేస్తాడనే ధైర్యంతో ఉండాలి. నిజంగా దేవుడు నిన్ను మోసం చేయడు, నిన్ను అన్యాయం చేయడు. తప్పకుండా నీ కొరకు, తప్పకుండా నీ ఎడల సహాయాన్ని కృప చూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకంటాడు శ్రమయందు ఓర్పు గలవారై. శ్రమ అనేది వస్తుందట. అసలు శ్రమలు రాకపోతే అసలు మనం మనుషులే కాదు. నాకు శ్రమ రావట్లేదు అని అంటే నువ్వు మనిషి కాదు. ప్రతిరోజు ఏదో ఒక సమస్య, ఏదో ఒక కష్టం, ఏదో ఒక ఆర్థిక ఇబ్బంది, కుటుంబ పరిస్థితులు అన్నీ మనం ఎదుర్కొంటాం. మనుషులకే వస్తాయి, జంతువులకు రావు, మనుషులకే వస్తాయి. శ్రమయందు నువ్వు ఓపికతో ఉండు. హల్లెలూయా. శ్రమయందు నువ్వు ఎట్లుండాలి? ఓపికతో ఉంటే ఆ గడియకే, అంతటితోనే, ఆ రోజుతోనే ఆ శ్రమ తొలగిపోతుంది. మరుసటి దినం నువ్వు ఆనందంగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. హల్లెలూయా. దేని యందు పట్టుదల? అమ్మా, దేని యందు పట్టుదల కలిగి ఉండాలి? ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. దేవుని వాక్యం చెప్తుంది ప్రార్థన యందు నిలకడగా. పట్టుదలగా అంటే అర్థం ఏంటి? నిత్యం పట్టుదలతోని, భారంతోని, ఆశతోని. ఇది ఖచ్చితంగా చేస్తాడు దేవుడు, ఇది ఖచ్చితంగా నెరవేరుతుంది. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు.
ఖచ్చితంగా దేవుడు ఈ కార్యం నా ఎడల చేస్తాడని దృఢ నిశ్చయముతో పట్టుదలతో ప్రార్థన. హల్లెలూయా. ఎటువంటి ప్రార్థన చెప్పండి? పట్టుదలతో, ఆశతో, ఆసక్తితో, విశ్వాసంతో, భారంతో నువ్వు ప్రార్థన చేయి. నీ ప్రార్థన ఖచ్చితంగా దేవుడు వింటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. హల్లెలూయా. ఎవరైనా బంధువులు వస్తే వాళ్ళ కొరకు ప్రేమతో మంచి వంట చేసి పెట్టడం కూడా దేవుని చిత్తమేనట. హల్లెలూయా. ఏందయ్యా, ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టాలి వాళ్ళకి? ఊకే బంధువులు ఇంటికి వస్తే ఎంతకని తెచ్చి పెట్టాలి నేను అంటే దేవుడు అంటాడు, నీకు ఉన్న దాంట్లో నుండే పెట్టు. హల్లెలూయా. నీవు లేనిది నువ్వు తెచ్చి పెట్ట అవసరం లేదు. నువ్వు కలిగిందే నీ బంధువు నీ ఇంటికి వస్తే నువ్వు ముఖం సాటేసుకోకుండా ప్రేమతో నీ కలిగి ఉన్న దాన్ని వండి పెడితే అదే మంచి ఆతిథ్యం అట. ఆసక్తితో, శ్రద్ధతో, ఓపికతో. చాలాసార్లు ఈ మధ్యకాలంలో బాగా పరిస్థితులు మారిపోతున్నాయి. వాళ్ళ కుటుంబం, వాళ్ళ భార్య, పిల్లలు, కుటుంబం, భర్త అందరూ ఎప్పటికీ ఒకటే తీరుగా ఒకే ఇంట్లో ఉంటే సంతోషం. ఎవరైనా ఒక్క రోజున బంధువులు ఎవరైనా ఇద్దరు ముగ్గురు వస్తే, అబ్బా వీళ్ళకేం పని లేదు, వచ్చి మన ఇంటికాడ వచ్చి తినుకుంటూ కూర్చున్నారు, ఇంకెప్పుడు వెళ్ళిపోతారో. ఈ రోజులు అట్లున్నాయి. ఇంటికి వచ్చిన బంధువు ఎప్పుడు వెళ్ళిపోతారో. ఎప్పుడు వెళ్ళిపోతే ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి, ఇల్లంతా కడుక్కోవాలి, మళ్ళీ నీట్గా ఉంచుకోవాలి. ఈ బంధువులు వచ్చి మొత్తం గలీజ్ చేసిపోతారు. ఎన్నడు పోతాడో ఈ బంధువు అని ఇంటికి వచ్చిన బంధువులను సనుక్కునే రోజులు ఈరోజు. హల్లెలూయా. దేవుడు అంటాడు, మీరు పరిశుద్ధుల అవసరంలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. హల్లెలూయా. మిమ్మల్ని హింసించు వారిని దీవించుడు కానీ శపింపవద్దు. హల్లెలూయా. ఈ అయ్యే పనిలేనా మన నుంచి? ఏమంటాడు? మిమ్మల్ని హింసించే వారిని దీవించు. ఒకేసారి గడగడ అని ఒక 10 బూతులు నీ మీద తిట్టిననుకో, నువ్వేమనాలి? యేసయ్య నిన్ను ఆశీర్వదించును గాక. ఏమనాలి? దేవుడు నిన్ను దీవించును గాక. ఇన్ని తిట్లు నన్ను తిట్టినావు కదా, నేనేం బాధపడను, ప్రభు నీకు తోడై ఉండును గాక, దేవుడే నిన్ను దీవించును గాక అంటే వెంటనే వాళ్ళ నోరు మూతపడుతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. మిమ్మల్ని హింసించు వారిని దీవించుడు కానీ శపింపవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి. హల్లెలూయా. ఎవరైనా సంతోషంగా ఉంటే ఏం చేయాలట? వాళ్ళతో పాటు మనం కూడా సంతోషించాలి. వేరేటోళ్ళు సంతోషిస్తుంటే కొందరికి ఎక్కడలేని బాధ అయితే ఉంటుంది. వేరేటోళ్ళు బాగుపడుతుంటే చూసి, అమ్మో వీళ్ళు ఇట్లా బాగుపడిపోతారేంది, వీళ్ళు ఎప్పుడు ఆగమైపోతారో, ఎప్పుడు అన్యాయం అయిపోతారో వీళ్ళు, చూడాలని ఉంది నాకు. ఎందుకు? కండ్ల కుట్ర. వాళ్ళు బాగుంటారు, వాళ్ళు మంచిగా ఉంటారు, వాళ్ళు సంతోషంగా ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఏ రోగం లేదు, వాళ్ళ బంధువులు మంచిగా ఉన్నారు, స్నేహితులు మంచిగా ఉన్నారు, వాళ్ళ పిల్లలు కూడా బాగున్నారు, వాళ్ళ ఇంట్లో మంచి ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది. ఎందుకు ఇట్లా బాగుపడతారు వీళ్ళు? ఎందుకు ఇట్లా దీవించబడతారు? మేము కూడా అట్లుంటే బాగు, మేము బాగుపడి వాళ్ళు చెడిపోతే బాగు, అట్లా ఆశపడే రోజులు ఉన్నాం ఇప్పుడు మనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటాడు, ఎవరైతే సంతోషపడతారో, ఎవరైతే ఆనందంగా ఉంటున్నారో వాళ్ళని చూసి నువ్వు ఓర్వలేని బుద్ధి కలిగి ఉండొద్దు. ఎవరైతే ఆనందంగా ఉంటారో వాళ్ళని చూసి వాళ్ళని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ
వాళ్ళతో పాటు ఏకీభవించి నువ్వు కూడా ఆనందించు, సంతోషించు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏడ్చు వారితో ఏడుడి. హల్లెలూయా. అప్పుడప్పుడు మనం ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి పోతాం, వాళ్ళ ఏడుపు చూడలేక ఏమవుతుంది, మనకు కూడా ఎమ్మటే కాళ్ళకు నీళ్ళు వస్తాయి. ఎందుకు? అయ్యో ఎంత ఘోరంగా ఏడుస్తారు వాళ్ళు ఇంటోళ్ళు, మనిషి చచ్చిపోయిండని ఎంత దుఃఖంలో ఉన్నారు కదా అని. మనం పోతే మనకు కూడా కన్నీరు వస్తుంది, మనం పోతే వాళ్ళ బాధ చూసి మనకు కూడా ఏడిపోతుంది, మనకు కూడా దుఃఖం అనిపిస్తుంది. అది మంచిదట. హల్లెలూయా. దుఃఖపడే వాళ్ళ కొరకు నువ్వు కూడా ఏడ్చి వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, కన్నీటితో వాళ్ళ కొరకు మొరపెట్టి ప్రార్థన చేయాలి. ఏడ్చు వారితో ఏడుడి. ఏడ్చేటోళ్ళని చూసి నవ్వద్దు అమ్మా, ఏడ్చేటోళ్ళని చూసి మంచిగా అయింది వాళ్ళకి, ఇట్లనే కావాలా. అబ్బా ఎన్నో రోజుల నుంచి చూస్తున్నా వీళ్ళు ఎప్పుడు ఏడతారా అని, వీళ్ళు ఎప్పుడు ఏడ్చి నశించిపోతారా అని. బా ఇన్ని రోజులకు వచ్చిందిరా వీళ్ళకి శాపం, ఎన్నేళ్ళ నేను ఎదురు చూడబట్టి వీళ్ళు ఎప్పుడు ఆగమైపోతారని. ఇవాళ వచ్చింది సమయం, ఏమని? వాళ్ళు ఏడ్చే సమయం. హల్లెలూయా. వాళ్ళని చూసి నువ్వు ఏడిస్తే నువ్వు డబల్ ఏడిచేటట్టు చేస్తాడు దేవుడు. ఎదుటోళ్ళని చూసి మనం ఏడిచినాం అనుకో, మనకు కూడా తాకుతుందట ఆ ఏడుపు. కాబట్టి ఏడ్చే వాళ్ళని చూసి బాధపడి అయ్యో పాపం అను, కానీ మంచిగా అయింది వీళ్ళని అట్లనే ఆగమైపోవాలి వీళ్ళని కోరుకుంటే నువ్వు ఆగమైపోయే అవకాశం వస్తుంది. జాగ్రత్త, నువ్వు ఆగమైపోయే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యంలో అంటాడు, ఎవరైతే దుఃఖంలో బాధలు ఉన్నారో వాళ్ళతో పాటు నువ్వు వాళ్ళ కొరకు ఏడ్చైనా, వాళ్ళ కొరకు కన్నీరు గారిచి ప్రార్థించి నువ్వు వాళ్ళకు సహాయం చేసే బిడ్డగా ఉండాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకరితో ఒకడు మనస్సు కలిసి ఉండుడి, హెచ్చువాటి యందు మనసుంచక తగ్గువాటి యందు ఆసక్తిలో ఉండుడి. హల్లెలూయా. గొప్పలకు పోవద్దు అంటాడు. గొప్పలకు మీరు పోకండి. నాకు తెలివింది కదా అని అనుకోవద్దు. నాకే గొప్ప పేరున్నది, డబ్బున్నది, ఆస్తి ఉందని నిన్ను నీవు గొప్పగా ఎంచుకొని ఎదుటోళ్ళని నీచంగా చూసే మనసు ఉంటే ఒకరోజు నీ డబ్బంతా రెక్కలు కట్టుకొని పారిపోద్దట. హల్లెలూయా. అప్పుడు నీకు కష్టం వచ్చినప్పుడు ఎవరు కూడా ఇంత ముద్ద వేయరు. ఎందుకు వేయరు? నువ్వు మంచిగా ఉన్నప్పుడు ఎవరిని లెక్క చేయలేగా. అందుకే నువ్వు దీన స్థితిలో ఉన్నా, లేదా నువ్వు ధనవంతురాలిగా ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే అందరినీ ప్రేమించే బిడ్డగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. గొప్ప గొప్ప వాటి యందు కాకుండా వినయతో విధేయతతో తగ్గువాటి యందు ఆసక్తి కలిగి ఉండాలి. మీకు మీరే బుద్ధిమంతులని అనుకొనవద్దు. హల్లెలూయా. ఎవరైనా అనుకుంటారా? నాకే తెలివి ఉంది, నాకే జ్ఞానం ఉంది, నాకు అన్నీ తెలుసులే, నేను ఏం చేయాలో అదే చేస్తా, నేనేం చేయాలో అదే చేస్తా అనుకుంటారు కొందరు. లేదు, నాకే తెలివి ఉందని మనం ఎవరు అనుకోవద్దట. నాకే బుద్ధి ఉంది, నాకే జ్ఞానం ఉంది, నా అంత తెలియగలవారు ఎవరు లేరు, నానంత జ్ఞానవంతులు ఎవరు లేరు, నాకంటే మంచి వాళ్ళు ఎవరు లేరు, నాకంటే ధనవంతులు ఎవరు లేరు, నాకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు అని మనం ఎప్పుడు విర్రవీగొద్దట. నాకే తెలివి ఉంది, నాకే అందం ఉందని మనం ఎప్పుడు విర్రవీగొద్దట, గర్వించొద్దట. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. అహంకారం పడిపోవటకు ముందు అహంకారపు మనసు వస్తుందట, గర్విష్ఠితనం వస్తుందట. కాబట్టి నేనే గొప్ప, నాకే తెలివి ఉంది, నాకే అన్ని తెలుసు అని మనం ఎప్పుడు అనుకోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. కీడుకు ప్రతి కీడు ఎవ్వనికి చేయవద్దు. హల్లెలూయా. ఎవరైనా నీకు కీడు చేసిరనుకో, ఎవరైనా మీకు అన్యాయం చేసిరనుకో, మళ్ళీ నువ్వు వాళ్ళకు అన్యాయం చేయ అవసరం లేదు. వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తే దేవుడే పగ తీర్చుకుంటాడట. హల్లెలూయా. పగ తీర్చుకునే పని ఎవరిదట? నన్ను ఇంత మాట అంటావని ఎగబడి మనం కొట్ట అవసరం లేదు.
వాళ్ళ ఇంటి మీదకి పోయి కర్రలు ఇసిరేసుడు, రాళ్ళు ఇసిరేసుడు, చెప్పులు ఇసిరేసుడు చేయ అవసరం లేదు. దేవుడు అంటాడు, నాకు అప్పచెప్పు, నేను పగ తీర్చుకుంటా అంటాడు. హల్లెలూయా. నువ్వే తీసుకో యేసయ్యా, నువ్వే పగ తీర్చుకో. నేనైతే ఏమన్నా తలుసుకోలేదు, నేను కొట్లాడదలుచుకోలేదు, నేను మాటలు అనడానికి ఆ మాటలను తలుసుకోలేదు. నువ్వే వింటున్నావు యేసయ్యా, నువ్వే కార్యం చేయి, నువ్వే పగ తీర్చుకోవాలని విశ్వాసంతో దేవునికి ప్రార్థించు. అంతేగాని నువ్వే పోయి బాగా వాళ్ళతో కొట్లాడి 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 సొక్కినాక వచ్చి మళ్ళీ మోకరించి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అసలే వినడు. నువ్వు ఏమనకుండా వచ్చి మోకరించు, వాళ్ళని ఏం చేయాలో అదే చేస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కీడుకు ప్రతి కీడు ఎవ్వనికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. హల్లెలూయా. ఎందరితో అమ్మ? ఎందరితో? సమస్త మనుషులతో. కొద్దిమందితో కాదు, నీకు నచ్చిన వాళ్ళతోనే కాదు, నీకు డబ్బులు ఇచ్చేటోళ్ళతోనే కాదు, నీతో మంచిగా ఉండేటోళ్ళతోనే మాత్రమే కాదు, సాధ్యమైనంత వరకు, వీలైనంత వరకు అందరితో సమాధానపడు. నీకెవరైనా శత్రువులు ఉంటే నీకు పరలోకం లేదు. హల్లెలూయా. పక్కన వాళ్ళతో చెప్పండి, నీకెవరైనా శత్రువులు ఉంటే నువ్వు పరలోకం పోవు. నిజం, అబద్ధమా నిజమా? 100% నిజం. భూమి మీద నువ్వు ఎవ్వరిని కూడా శత్రువుగా భావించుకోవద్దు. వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, వాళ్ళ కొరకు కన్నీరు గార్చాలి. వాళ్ళు చేసిన బుద్ధిహీనమైన పనులను చూసి నువ్వు బాధపడి దుఃఖంతో ప్రార్థన చేయి, అంతే. వెంటనే ఆయన కార్యం చేస్తాడు. ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లనే బుద్ధి చెప్తాడు. కానీ నువ్వేం పగ తీర్చుకో అవసరం లేదు, నువ్వేం మాటలను అవసరం లేదు, నువ్వేం కొట్లాడ అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక. హల్లెలూయా. చూసిరా, చాలామంది పగతోని ఏం చేస్తారో తెలుసా? హత్య చేస్తారు, మనుషులను గొడ్డలితో నరుకుతారు, మందు పెట్టి చంపుతారు, మందు దాగిచ్చి చంపుతారు, ఉరిపెట్టి చంపుతారు, కొట్టి చంపుతారు, మోసం చేసి చంపుతారు. ఎందుకు? కక్షతో, ద్వేషంతో. పగ 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 తీర్చుకోవాలి. నాకు ఇట్లా నష్టం చేశారు కాబట్టి వాళ్ళ మీద నేను పగ తీర్చుకుంటా, నా పగ తీరేంత వరకు నేను వదిలిపెట్టను అనేటువంటి మూర్ఖులు ఉన్నారట భారతదేశంలో. అనేక మంది మూర్ఖులు ఉన్నారట ఈ ప్రపంచం మీద. పగ తీర్చుకుంటా, నేను పగ తీర్చుకుంటా, నేనే తీర్చుకుంటా, ఎవరు అవసరం లేదు, నేనే. అయితే నేనైనా చస్తా, లేకపోతే వాళ్ళనైనా చంపుతా. అంత దుర్మార్గత మనుషులలో ఉంది. దేవుడు అంటాడు, పగ తీర్చుట నా పని. హల్లెలూయా. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. హల్లెలూయా. ఇప్పుడు పగ తీర్చుకొనేట నీ పని కాదట, దేవునికి అప్పచెప్పితే దేవుడే ఉగ్రత చూపిస్తాడట. దేవుని ఉగ్రత ఆటోమేటిక్గా వాళ్ళ మీదకి వచ్చేస్తుంది. నువ్వే పగతోని వ్యర్థమైన మాటలు అనొద్దు, బూతులు అనొద్దు, కొట్లాడొద్దు, రాళ్ళు ఇసిరేయొద్దు, వాళ్ళ మీద మాటలు అనొద్దు. వాళ్ళు ఎన్ని అన్నా నువ్వు దేవునికి ప్రార్థన చెయ్యి. హల్లెలూయా. ప్రభు అంటాడు, ప్రభు చెప్పే మాట అబద్ధమా నిజమా? చెప్పండి, అబద్ధమా నిజమా? దేవుడు అంటాడు, పగ తీర్చుట నా పని, నీకెందుకు, నేనున్నగా. హల్లెలూయా. నువ్వు పగ తీర్చుకుంటే 2 మాటలే అని వదిలేస్తావు. నువ్వు పగ తీర్చుకుంటే ఒక్కరోజే కొట్లాడి వదిలేస్తావు. దేవుడు పగ తీర్చుకుంటే ఎట్లుంటుంది? ఇక అది పర్మనెంట్, అడ్రస్ లేకుండా పోతారు. దేవుడు పగ తీర్చుకుంటే ఎట్లుంటుందట? ఇల్లు వాకిలి అడ్రస్సే లేకుండా ఆగమైపోతారట. ఎందుకు? నా బిడ్డల జోలికి పోతే నేను ఊకోను అంటాడు. హల్లెలూయా. ఆయన బిడ్డల జోలికి అనగా మన జోలికి ఎవరైనా వస్తే ఆయన కనుగుడ్డు ముట్టుకున్నంత లెక్కట. హల్లెలూయా.
మనం ఎవరైనా మనంతటా మనమే కొంచెం కారం తీసుకొని కంట్లో వేసుకుంటామమ్మా? కొద్దిగా ఉప్పు నిమ్మకాయ రసం కంట్లో పోసుకుంటామా? మనం పోసుకోం. చిన్న నలుసు కంట్లో పడితేనే, ఈ ఏలుతో కన్ను ముట్టుకున్న దానికే మస్తు భయపడతాం. కన్ను ముట్టుకుంటే మంట మండుతుందేమో అని, కంట్లో ఏలు పెడితే మంట మండుతుందేమో అని నెమ్మదిగా కన్నుని జాగ్రత్తగా చూసుకుంటాం. దేవుడు కూడా నిన్ను గురించి అట్లా శ్రద్ధ కలిగి ఉన్నాడు కాబట్టి నీ జోలికి ఎవరైనా వస్తే దేవుని కంట్లో వేలు పెట్టినంత లెక్కాట. హల్లెలూయా. దేవుని కనుగుడ్డు ముట్టుకున్నంత లెక్కాట. ఇంత డైరెక్ట్గా దేవుడు మాట్లాడుతుంటే నీ నోరెందుకు ఎగిరిపడాలి? నీ నోటుకు ఎందుకు హద్దుపద్దు లేకుండా మాట్లాడాలి? నీ నోరెందుకు, నీ నాలుకెందుకు అదిరిపడాలి? కొట్లాడితే నాకు బలం ఉందని నువ్వు మీదికి ఎందుకు ఉరకాలి? ఆయనే పగ తీర్చుకుంటాడట. హల్లెలూయా. అది నా పని అంటాడు. హల్లెలూయా. యుద్ధము యెహోవాదే. యుద్ధం ఎవరు చేస్తారట? నీ పక్షంగా నువ్వు యుద్ధం చేయలేవు, నువ్వు కొట్లాడలేవు, నీ మాటలు చెల్లవు. పగ తీర్చుట నా పని, నేనే చూసుకుంటా అంటాడు. హల్లెలూయా. 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 పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభు చెప్పుచున్నాడని రాయబడింది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము. హల్లెలూయా. శత్రువు ఆకలిగొని ఉంటే అన్నం పెడతాం అమ్మ? మనం ఇంట్లోకి రమ్మంటావా? అబ్బో, ఆ మొహం చూడు ఎట్టుందో, ఎంత కుట్రపోతుంది. నన్ను చూసి ఎన్ని తిట్లు తిట్టిందో, వాడు చూడు నన్ను ఎన్ని మాటలు అన్నాడు. వానికి నేను ఇంటికి పిలిచి మంచినీళ్ళు కూడా ఇయ్యను. అన్నం కాదు, మంచినీళ్ళు కూడా ఇయ్యను. ఎందుకు? ఏమైంది అంటే, లేదు వాళ్ళంటే నాకు అంత కోపం, వాళ్ళంటే అంత నాకు కోపం, అంత ద్వేషం, వాళ్ళు చేసిన పనులు మంచి కాదు కాబట్టి వాళ్ళు నేను అస్సలు ఓర్వను. నా ఇంటికి వస్తే రానియను, నా ఇంటి తలుపేసేసుకుంటా. దేవుడు అంటాడు, నీ శత్రువు ఆకలిగా ఉంటే ఆయనకింత బువ్వ పెట్టు అంటాడు. హల్లెలూయా. ఇంత భోజనం పెట్టు. నీ శత్రువు ఆకలిగా ఉంటే ఇంత భోజనం పెడితే వాడు తిని నీ కాళ్ళ మీద పడతాడు. హల్లెలూయా. అవునా కాదా? అనవసరంగా నేను ఇన్ని మాటలన్నా, నీలో ఇంత ప్రేమ ఉన్నదని నాకు తెలియదు. నేను ఎంత శత్రుత్వం చూపించినో నువ్వు అంత ప్రేమ చూపించి ఇంత ముద్ద అన్నం పెట్టిన ఆకలి అవుతుందని ఎమ్మటే వాళ్ళు కాళ్ళ మీద పడతారు. హల్లెలూయా. దేవుని ప్రేమ అటువంటిది. కాబట్టి అందరితో సమాధానంగా ఉండు, అందరితో ప్రేమ కలిగి ఉండు. నీ గుండెలో కోపం ద్వేషం ఉంటే నీ ఆరోగ్యం పాడైద్ది. అమ్మా, ఏముంటే హృదయంలో ద్వేషం, హృదయంలో కక్ష, హృదయంలో పగ ఉంటే నీ ఆరోగ్యం ఖచ్చితంగా పాడైద్ది. ఎందుకు? మనశ్శాంతి లేదు నీకు. వాళ్ళు ఎప్పుడు ఆగమైపోతారా అని చూస్తున్నావు. వాళ్ళ మీద పగ ఎప్పుడు తీర్చుకోవాలని నీ ఆశ ఉన్నది నీకు. నిద్ర పట్టట్లే, అప్పుడు బీపీ పెరుగుతుంది, రోగాలన్నీ కూడుకుంటాయి. ఎందుకు? మనశ్శాంతి లేదు. ఎందుకు లేదు? వాళ్ళు ఎప్పుడు ఆగమైపోవాలని చూడాలంది, వాళ్ళు ఎప్పుడు నాశనం అయిపోతారో చూడాలి. దేవుడు అంటాడు, పగ తీర్చుకున్నట నా పని కాబట్టి నీకు అవసరం లేదు, నేను చూసుకుంటా కదా, వాళ్ళకు బుద్ధి ఎట్లా చెప్పాలో చెప్తా కదా. పగ తీర్చుకొనుట నీ పని అసలే కాదు. హల్లెలూయా. పగ తీర్చుకొనుట దేవుని పని కాబట్టి దేవుడే ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహమేము, అలాగూ చేయటం వల్ల అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు. హల్లెలూయా. ఎవరైనా కీడు చేస్తే నువ్వు వాళ్ళకు మేలు చేయి అంటాడు. ఎవరైనా నీకు నష్టం చేస్తే నీకు కూడా నేను నష్టం చేస్తా అని చెప్పొద్దు. నువ్వు వాళ్ళకు మేలు చేస్తే వాళ్ళ బుద్ధి మారి రక్షణ పొందుకుంటారు. హల్లెలూయా. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. హల్లెలూయా. నష్టం జరిగిందని లేదా నష్టపరిచారని ఇంకెక్కువ వాళ్ళకు డబుల్ నష్టం కలుగజేస్తే నువ్వు ఓడిపోతావు విశ్వాస జీవితంలో. కీడు వలన జయింపబడక
మేలు చేత కీడును జయించుము. హల్లెలూయా. దేనితో కీడు జయించాలట? మేలు. నీకు నష్టం చేసిన వాళ్ళకు కూడా ఏం కాదులే, బుద్ధి తక్కువై వాళ్ళు ఆ పని చేసి ఉండొచ్చు, తెలివి తక్కువగా ఆ మాట మాట్లాడి ఉండొచ్చు, బుద్ధి లేకుండా వాళ్ళు అలా చేసి ఉండొచ్చు. ప్రభు నామాన్ని బట్టి నిన్ను క్షమిస్తున్నాను. హల్లెలూయా. అప్పుడు కీడంతా తొలగిపోయి నీకు మంచి జరుగుతుంది. కాబట్టి కీడు చేత జయింపబడక మేలు చేత కీడును జయించుము. హల్లెలూయా. మేలు చేయడం ద్వారా కీడంతా తొలగిపోద్ది. మేలు చేయడం ద్వారా ఏం జరుగుతుందో కీడంతా తొలగిపోతుంది. ఎదుటి వారికి మేలు చేసేటువంటి ప్రేమ కలిగి జీవించాలి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించే మనసు కలిగి ఉన్నప్పుడు ఆ వ్యక్తి కొరకు నువ్వు ఏదైనా ఇస్తావు, ఏదైనా పెడతావు, ఏదైనా ఇస్తావు, ఏదైనా చేస్తావు. నీ పొరుగు వారిని నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటున్నావో ఇతరులు కూడా అదే ప్రేమించి దేవుని ప్రేమ కలిగి అందరితో సహవాసం కలిగి కపటమైన ప్రేమ కాకుండా నిష్కపటమైన ప్రేమతో జీవించాలి. అటువంటి గొప్ప మనసు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మోకరించండి. ప్రభువా, నాకు నిజమైన నీ ప్రేమ నాకు దయచేయి. ఈ దినం ఎవరైనా నీకు శత్రువులు ఉన్నారా? నిన్ను ద్వేషించే వారు ఉన్నారా? ఇప్పుడే వాళ్ళని క్షమించు. యేసునామమున వాళ్ళని క్షమించు. ఆత్మలో నువ్వు మందగించిపోవద్దు. ఆత్మయందు తీవ్రత కలిగి, ప్రార్థన యందు పట్టుదల కలిగి, నమ్మకమైన సాక్షిగా నువ్వు ఉండాలి. ప్రభువుకు నిన్ను నీవే సమర్పించుకో, నిన్ను నీవే అప్పగించుకో. ప్రేమగల మా తండ్రి, సర్వశక్తి సంపన్నుడా, సర్వాధికారి అయిన దేవా, ఈ పరిశుద్ధ దినమున నీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. మా ప్రేమ నిష్కపటమైనదై ఉండాలంటున్నావు. చెడ్డ వాటిని అసహించుకొని మంచి వాటిని హత్తుకొని ఉండమంటున్నావు. పగ తీర్చడం నా పని కాబట్టి మీరు పగ తీర్చుకో అవసరం లేదు, నా చేతికి అప్పగించండి అంటున్నావు. దేవా, మేము ఈ భూమి మీద ఎవరిని కూడా శత్రువులుగా భావించుకోకుండా అందరి ఎడల ప్రేమ కలిగి, అనురాగం కలిగి, అందరితో సహవాసం కలిగి ఉండే భాగ్యం దయచేయండి. నేడు మీ వాక్కు ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. విన్న వాక్యం అపవాది ఎత్తుకొని పోకుండా ప్రతి హృదయంలో ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం. అదే రీతిగా యూట్యూబ్లో ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వారి జీవితంలో కూడా అద్భుతం జరుగునుగాక. అనారోగ్యంతో బాధపడే వారికి స్వస్థత కలుగునుగాక. దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్న వారికి విడుదల కలుగునుగాక. విన్న వాక్యం అది నశించిపోకుండా హృదయంలో ఫలించునుగాక. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. నేడు మీ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. విన్న వాక్యం ప్రతి హృదయంలో మీరే ఫలింపజేసి మహిమ పొందమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.